ఇంటర్మీడియట్ వరకు ప్రైవేటు విద్యాలయాల్లోనూ ముస్తాబు కార్యక్రమాన్ని అమలు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. రెండో రోజు కలెక్టర్ల సదస్సులో వివిధ జిల్లాల్లో అమలవుతున్న ఉత్తమ విధానాలను కలెక్టర్లు వివరించారు. మన్యం జిల్లాలో ముస్తాబు కార్యక్రమాన్ని అమలు చేస్తున్న కలెక్టర్ను సీఎం ప్రత్యేకంగా ప్రశంసించారు. కలెక్టర్లు మరిన్ని సృజనాత్మక ఆలోచనలతో ముందుకు రావాలని కోరారు. ఇది స్ట్రైట్ అవే ఆల్ ప్రైవేట్ స్కూల్స్ లో కూడా ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. టోటల్ గా హౌ మెనీ స్టూడెంట్స్ ఇస్ దేర్? సార్ మొత్తం కాలేజెస్ తో కలిపి మనకి 79 lakhs అప్ టు క్లాస్ 1 నుంచి 12th వరకు సార్. అప్ టు 12th క్లాస్ వరకు వీఆర్ ఇంట్రడ్యూసింగ్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ మేనేజ్మెంట్. దీంతో 79 lakhs ఇంటూ ఫాదర్ అండ్ మదర్ వాళ్ళందరినీ పెట్టుకుంటే దగ్గర 2 crore వరకు ఇది ప్రభావితం చేస్తుంది. ఇల్లు కూడా ఎట్లా పరిశుభ్రంగా పెట్టుకోవాలి అవన్నీ వస్తుంది. దీన్ని వాచ్ చేయండి, దీని ఇంపాక్ట్ కూడా స్టడీ చేయండి. కలెక్టర్స్ హ్యాస్ టు ట్రై. దిస్ ఈజ్ ద రియల్ ఇన్నోవేటివ్. మీరు ఎప్పుడు కూడా ఏదైనా ప్రోగ్రామ్ ఇస్తే డబ్బులు సార్ అంటారు, కానీ ఆలోచన ఇన్నోవేషన్ ఈజ్ ఇంపార్టెంట్. ఇన్నోవేషన్తో బెస్ట్ ప్రాక్టీసెస్తో వెల్త్ క్రియేట్ చేస్తాం, ఆదాయాన్ని పెంచుకోగలుగుతాం. వెరీ హ్యాపీ ది వే యూ ఆర్ థింకింగ్. దీన్ని లాజికల్గా తీసుకెళ్ళాలి. ఇంకా చాలా బెస్ట్ ప్రాక్టీస్ రావాలి. మనం పెట్టే ప్రతి ఒక్క పైసకు ఫలితం రావాలి. అన్ని డబ్బులతోనే కావు. ఇలాంటి బెస్ట్ ప్రాక్టీసెస్తో రెవల్యూషన్ తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. కలెక్టర్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. నేను పోయినప్పుడు పిల్లలు అన్నారు, సార్ మాది ముస్తాబు కార్యక్రమం చాలా బాగుంది. ఐఎమ్ టోటల్ ఇంప్రెస్డ్ అబౌట్ ఇట్. సింపుల్ ఇన్నోవేషన్, ఇంపాక్ట్ ఈస్ హ్యూజ్. సీనియర్ ఆఫీసర్స్కి అందరికీ డిఫరెంట్ ఒపీనియన్ ఉండే దానిపైన. అది చూసిన తర్వాత నాకు అనిపించింది మనిషిలో పట్టుదల కనపడుస్తూ ఉంది, కానీ అందరూ నెగిటివ్గా చెప్తున్నారు. నేను ఆయన పిలిచి ఒకటే చెప్పాను, కలెక్టర్ గారు ఈ మార్గం అనుకుంటున్నారు, నువ్వేం చేస్తా చెప్పా అని అడిగాను. సార్ ఒక ఛాన్స్ ఇవ్వండి, మీరు చూస్తారు కదా అన్నాడు. ఐ రియలీ అప్రిషియేట్ యూ, కంగ్రాచులేషన్స్. దట్ ఈస్ వేర్ ఒక ఆపర్చునిటీ ఇస్తే కొంతమంది మిరాకిల్ సృష్టిస్తారు. అందులో నేను అందుకే ఇంప్రెస్ అయ్యాను మిమ్మల్ని. గుడ్ లక్. మళ్ళా డోంట్ కాంప్లిసెంట్. నేనేదో పొగిడాను మారిపోయాను అనుకో. మీలాంటి వాళ్ళంతా ఇంకా 10 మందికి స్ఫూర్తినిస్తూనే ఉండాలి.